Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ సంక్రాంతి ఫెస్టివల్ హ్యాపీ పొంగల్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఎక్కువ మటుకు వీడియోస్ అయితే సంక్రాంతి గురించే చేస్తున్నారు. సో ఈ యొక్క వీడియోలో అయితే మన యొక్క సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అన్న పొంగల్ మీద ఏదైనా కానీ ఒక వీడియో చేయను అని చాలా మంది ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే కామెంట్ అయితే చేశారు. సో ఈ యొక్క వీడియోలో అయితే హ్యాపీ పొంగల్ అంటూ ఒక అద్భుతమైన స్టేటస్ వీడియో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా బ్యాక్గ్రౌండ్ లో మీ యొక్క ఫోటోస్ పెట్టుకొని అలా ఎఫెక్ట్లతో హ్యాపీ పొంగల్ అంటూ ఒక అద్భుతమైన ఎడిటింగ్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్లు ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్ తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా పవర్ఫుల్ గా ఉంది. అంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. సో గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ లో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటారు, చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ ని ఇక్కడ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ తో దాని మీద టచ్ చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి సో క్రాపింగ్ పక్కన మనకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది. సో వన్స్ రొటేట్ మిర్రరింగ్ లోకి వెళ్ళి సో కొద్దిగా రొటేట్ అనేది చేంజ్ చేసి మళ్ళీ అదే ఇమేజ్ లోకి వచ్చేసి కింద రొటేట్ చేయండి. ఓకే, సో వన్స్ యానిమేటర్ లో మనకు ఈ విధంగా మీరు రొటేట్ చేసే దాన్ని బట్టి కరెక్ట్ యానిమేటెడ్ వస్తుంది. ఓకే, సో మీకు ఎలా కావాలంటే మీరు అలా రొటేట్ అనేది చేసుకొని సో అదే ఇమేజ్ మీద టచ్ చేసి మనకు ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి గోల్డ్ మీద టచ్ చేసి సో మీ 2 ఫింగర్స్ తో ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. నేను అనేది ఈ లెవెల్ లో పెట్టేసి సో ఇక్కడ నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. ఇప్పుడు అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటే వాట్సాప్ స్టేటస్ వీడియో మనకు 30 సెకండ్స్ కనుక సో మీరు 30 సెకండ్స్ డ్రాగ్ చేసుకొని నేనైతే ఒక 20 సెకండ్స్ డ్రాగ్ చేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఒక పూల తోరణంకు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు అక్కడనే ఇస్తా ఫ్రెండ్స్. సో సారీ ఇది కాదు. సో లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి చెప్పాను కదా ఒక పూల తోరణం అయితే ఇస్తానని. సో ఈ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని సో కరెక్ట్ యానిమేటర్ లో ఇలా మీరు ఒక పైన పెట్టుకోండి. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టేసేయండి. సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టేసి సో ఇదే ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నా. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకొని టిక్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ లో ఒక టెంపుల్ కు సంబంధించిన ఒక పిఎన్జీ కూడా ఇమేజ్ ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క టెంపుల్ ఇమేజ్ అయితే ఇక్కడైతే యాడ్ ఇచ్చాను ఫ్రెండ్స్. సో చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. సో అందులో యానిమేషన్ కానీ మన యొక్క ఫోటోస్ కానీ హైలైట్ గా సెట్ అయితే అవుతుంది. ఓకే, సో ఈ యొక్క టెంపుల్ కూడా ఇక్కడ యాడ్ ఇచ్చేసి సో ఇక్కడ మనకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో రొటేట్ మిర్రరింగ్ లోకి వెళ్ళి సేమ్ అదే ఇమేజ్ మీద టచ్ చేసి కొద్దిగా ఈ విధంగా మీరు రొటేట్ అనేది చేంజ్ చేసుకొని సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ లో పెట్టేసి సో ఇదే ఇమేజ్ కూడా నేను వీడియో ఎండ్ వరకు ట్యాగ్ చేస్తున్నాను. ఇంకా కావాలంటే మీరు అడ్జస్ట్ అనేది పెద్దది కావాలంటే పెద్దది, చిన్నది కావాలంటే చిన్నది, సో మీ చాయిస్ అది. ఓకే, సో నేను ఈ లెవెల్ లో పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్ గా సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి.
పెట్టుకోండి. సో ఆల్మోస్ట్ అన్ని కూడా పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే సరిగా వర్కౌట్ అవుతుందో. సో మీ యొక్క ఫొటోస్ కూడా పిఎన్జీగా మీరు మార్చుకోవడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ లోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వీడియో, అంటే మన యొక్క ఫోటోకి ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలని వీడియో ఇచ్చానో ఆ వీడియో చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేసేసి సో ఇలా ఒక సైడ్ పెట్టేసి ఇదే ఇమేజ్ కూడా నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ నటిస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటు కలిపి మీకు ఒక హ్యాపీ పొంగల్ అనేది ఇంకొక పిఎన్జీ టెక్స్ట్ ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా మనకు ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. ఓకే, సో వన్స్ ఇలా రెండు పెట్టుకున్నాక ఇక్కడ మనకు కీ యానిమేషన్ అనేది అప్లై చేయాలి ఫ్రెండ్స్. బాగా చూడండి, కీ యానిమేషన్ పెట్టాలి కనుక సో ఫస్ట్ మన యొక్క ఫోటో మీద టచ్ చేసి సో ఫోటోని ఫస్ట్ ఒక సైడ్ ఇలా పెట్టుకోండి. ఓకే, సో వన్స్ సైడ్ పెట్టుకొని మనకు లెఫ్ట్ సైడ్ కీ యానిమేషన్ ఉంటుంది. కీ యానిమేషన్ మీద టచ్ చేసి కొద్దిగా ముందు స్క్రోల్ చేయండి. ముందు స్క్రోల్ చేసి ఉన్నట్టుండి ఈ యొక్క ఫోటోని ఈ విధంగా ఇక్కడికి పెట్టేసేయండి. ఓకే, సో పెట్టేసి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసి సో మీకు ఎక్కడ కావాలో ఇక్కడ. ఓకే, సో మనకు లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్, సారీ మనకు అప్పుడు నేను ఏదైతే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇచ్చాను కదా, సో సారీ నేను అనేది మళ్ళీ బ్యాకప్ తీసుకుంటున్నా. సో మైనస్ పెట్టేసి సో మళ్ళీ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి అదే ఇమేజ్ మీద టచ్ చేసి సో ఇక్కడ ఏదైతే ఉందో ఆ యొక్క ఇమేజ్ ను నేను ఇక్కడే పెట్టేస్తున్నా. ఓకే, సో ఇక్కడ పెట్టేసి సో హ్యాపీ పొంగల్ అనేది ఇట్ సైడ్ నుంచి తెచ్చాను కదా, సారీ అప్పుడు మిస్టేక్ చేశాను గాయస్, సో ఏమనుకోవద్దు. సో ఈ లెవెల్లో నేను ఇలా ఒక సైడ్ పెట్టేసి సో ఇదే ఇమేజ్ మీద టచ్ చేసి ఫస్ట్ కీ యానిమేషన్ పెట్టేసి సో ఏదైతే ఉందో మనకు బ్యాక్ సైడ్ లో ఉన్నప్పుడు మనకు కొంచెం ముందుకు వచ్చేసి కొద్దిగా యానిమేటర్ లో ఈ లెవెల్లో మీరు డ్రాగ్ చేసుకోండి ఉన్నట్టుండి. ఓకే, సో ఇలా వచ్చేసి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసి మీకు ఎంత కావాలో అందులో వచ్చేసి సేమ్ అదే ఇమేజ్ ని కొంచెం హైలైట్ గా అంటే మీకు ఎంత కావాలో అలా. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ లో ఇంకా కొద్దిగా ఇలా ముందు స్క్రోల్ వచ్చేసి ఇక్కడికి ఇస్తున్నా. ఓకే, సో ఈ లెవెల్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మనకు స్లో మూమెంట్ అంటే మళ్ళీ కొద్దిగా ముందు స్క్రోల్ చేసి మీకు ఎంతలో కావాలో సో అంతలో ఇలా స్లో మూమెంట్. ఓకే, సో ఈ లెవెల్లో ఇచ్చేసాక మనకు ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి వసూలు ప్లే చేద్దాం. చూడండి గైస్, ఎంత అమేజింగ్ ఉందంటే చాలా అంటే చాలా హైలైట్ కదా. సో ఇంకా కీ యానిమేషన్ మీరు బాగా పెట్టుకొని ఇంకా హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు అదే టెక్స్ట్ మీద టచ్ చేసి మనకు టెక్స్ట్ ని ఫస్ట్ ఇట్ సైడ్ పెట్టండి. సో మన యొక్క ఫోటోస్ అటు సైడ్ పెట్టాను కనుక కీ యానిమేషన్ ఇట్ సైడ్ పెట్టేసి అదే కీ మీద టచ్ చేసి మళ్ళీ ఇట మన యొక్క ఫోటోకి ఆపోజిట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొద్దిగా ముందు స్క్రోల్ చేసి ఇక్కడ నుంచి మనకు ప్లే కావాలి. సో అక్కడ నుంచి ఎక్కడైతే మనకు ప్లే అవుతుందో మళ్ళీ యానిమేటర్ లో మళ్ళీ బ్యాకప్ ఇచ్చుకోండి. ఓకే, సో మళ్ళీ బ్యాకప్ ఇచ్చుకొని మళ్ళీ మీరు కరెక్ట్ యానిమేషన్ లో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ లో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి నేను ఉన్నట్టుండి మళ్ళీ ఇక్కడ మన యొక్క ఫోటో ఏదైతే ఉందో ఆ యొక్క ఫోటోకి టెక్స్ట్ యానిమేటర్ కరెక్ట్ గా పెట్టుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి నేను మళ్ళీ బ్యాక్ ఇస్తున్నా. బ్యాక్ ఇచ్చేసి మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ మన యొక్క ఫోటో వస్తుంది కనుక సో మన యొక్క ఫోటోను కూడా కరెక్ట్ యానిమేటర్ లో చిన్నగా ఈ లెవెల్లో జూమ్ చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో మీరు జూమ్ చేసుకుంటే కరెక్ట్ యానిమేటెడ్ ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి మన యొక్క ఫొటోస్ అయితే ఈ లెవెల్లో ఉంటుంది. ఇంకా మీరు కీ యానిమేషన్ పెట్టే దానిని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా హై లెవెల్లో ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక క్రాకర్స్ కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సో క్రాకర్స్ కున్న సాంగ్ ఏదైతే ఉందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక అదే క్రాకర్స్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లేక వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. సో స్క్రీన్ అని కొందరు స్క్రీన్ అని అప్లై చేస్తారు, కొందరు మల్టీ అని కూడా అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి నేను మల్టీ కూడా చూపిస్తాను. సో స్క్రీన్ అనే ఆప్షన్ లో మనకు ఈ విధంగా ఉంటుంది. సో మల్టీ యానిమేషన్ లో మనకు ఈ విధంగా ఉంటుంది, కొంచెం డార్క్ నైట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ పెట్టుకోండి, అంటే బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోతుంది. ఆ యొక్క బ్లాక్ లోనే చూనికి ఎఫెక్ట్ బాగుంటుంది. చూడండి క్రాకర్స్ కు సాంగ్ ఉన్న సాంగ్ అయితే మ్యూట్ చేశాను. సో ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క క్రాకర్స్ అలా కనిపిస్తాయి, చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది. ఓకే, సో మీకు ఇష్టం వచ్చింది మీరు పెట్టుకోండి. ఇంకా సాంగ్ అంటారా, మీకు ఇష్టం వచ్చిన సాంగ్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి యూజ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు కాపరేట్ స్ట్రైక్ వస్తాయి. సో అందుకు నేను ఎటువంటి సాంగ్స్ సజెస్ట్ అయితే చేయలేను. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకేంటి ఫైనల్ గా వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్స్ ఉంది, సెరాప్స్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలో హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చిందా కూడా, నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై నౌ.